ఒక 2 నిమిషాలు మాట్లాడవచ్చు కోరుతున్నాను. 100 బెడ్ హాస్పిటల్కి ఫౌండేషన్కి వచ్చిన సోదరులు సోదరులకి వేద మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఎలక్షన్ల బిఫోరు 100 బెడ్ హాస్పిటల్ ప్రామిస్ చేసేయడం జరిగింది. ఆ రోజులనే హరీష్ అన్న కేసీఆర్ సాబ్ అప్పుడు జీవో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మన గవర్నమెంట్ పోయింది, అన్ని చోట్ల తిరుగుతూ ఆఖరి సీఎం గారిని అడగడం జరిగింది. అలాగనే హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారిని తనని వీళ్ళందరినీ కూడా కలవడం జరిగి అంటే వాళ్ళు శాంక్షన్ ఇచ్చినా మళ్ళీ మనకు ప్లేస్ ఇవ్వాలి, ఫండ్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఉన్న మంత్రులతోటి అలాగనే సీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఇది వచ్చింది. అందుగురించనే ముఖ్యంగా కేసీఆర్ సార్కి, హరీష్ రావు సాబ్కి, అట్లానే సీఎం రేవంత్ రెడ్డి సాబ్కి, దామోదర్ రాజనరసింహ సాబ్కి అందరు కూడా థ్యాంక్స్ చెప్తూ అంటే ఉప్పల్ కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ కూడా ఏదంటే ముఖ్యంగా మా శ్రీధర్ బాబు గారు కూడా, ఎందుకంటే శ్రీధర్ బాబు గారు కూడా చాలా రకాలుగా మాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఏది కావాలన్నా కూడా అంటే వాళ్ళ ఆపోజిషన్ పార్టీ అనేది చూడకుండా ఎవరన్నా పోయి అడిగితే శ్రీధర్ బాబు సబ్ చేస్తున్నాడు, వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు, మనం అందరం చూస్తూ ఉన్నాం. అందుగురించనే వాళ్ళకు కూడా మళ్ళీ ఒక్కసారి థ్యాంక్స్ చెప్తూ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క 100 బెడ్ హాస్పిటల్ ప్రామిస్ చేసుడే కాదు, ఈ ఏరియాలో అవసరం కూడా ఉంది. ఈ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలలో ఎక్కడ కూడా లేదు 100 బెడ్ హాస్పిటల్. ఈ ఒక్క చోటనే ఎందుకు నేను రిక్వెస్ట్ చేసి తేవడం జరిగిందంటే ఇక్కడంతా కూడా ఇండస్ట్రీలలో పనిచేసే వాళ్ళు, ఇండస్ట్రీలో అంటే చిన్న పని చేసుకున్న వాళ్ళు ఉస్మానియా నీమ్స్ హాస్పిటల్ లేకపోతే ఇవన్నీ హాస్పిటల్ పోవాలంటే వాళ్ళకి దూరం అవుతుంది. 100 బెడ్ హాస్పిటల్ ఇక్కడ ఉంటే ఏ దానికన్నా కూడా అవసరం పడుతుంది. అంటే వేరే స్టేట్లకి కూడా వచ్చిన్నారు, వాళ్ళకైతే ఎవరు కూడా కేర్ చేయరు. వేరే స్టేట్లకి వచ్చిన వాళ్ళకు అందరికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ సెంటర్లో ఉంటుందని, ఇక్కడ ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి మధ్యన ఉంటుందని మల్లాపూర్ ఎన్నుకోవడం జరిగింది. అందునుంచే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఒక సర్కిల్లో దగ్గరలో ఉంటే ఏంటంటే రోడ్డుకు పక్కనే ఉంటే ఏ ఎమర్జెన్సీ యాక్సిడెంట్లు అయినా, హార్ట్ అటాక్ వచ్చినా, ఇతర ఏ అవసరాలు ఉన్నా కూడా ఇవన్నీ 100 బెడ్ హాస్పిటల్ పనిచేస్తుంది కాబట్టి మనకు అన్నిటికీ ఈజీ అవుతుంది. రోడ్ పక్కనే ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా రావచ్చు. అందుగురించి అని ఇది తీసుకోవడం జరిగింది. అలాగనే ముఖ్యంగా ఇక్కడ అంటే ఈ గుడి వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉండదు. దీనికి సంబంధించినది ఏదైనా కూడా మంత్రి గారు ఒక్కటే చెప్పిండు, ఏది ఉన్నా కూడా ఫాస్ట్ పని చెప్పి నీకేం కావాలో చేస్తామన్నాడు. అలాగనే మా ఆఫీసర్లు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఇది ఒక మోడర్న్గా కట్టాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే పార్కింగ్లు 2 సెల్లార్ పార్కింగ్ ఉంటే బాగుంటుంది. వచ్చిన పేషెంట్లకు కానీ పేషెంట్లతో వచ్చిన వాళ్ళ కార్ పార్కింగ్ లేకపోతే కష్టమవుతుంది, మోటార్ సైకిల్ పార్కింగ్ లేకపోతే వాళ్ళకి కష్టమవుతుంది. కాబట్టి కంపల్సరీ కార్ పార్కింగ్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే మీ అందరు కూడా తెలుసు ఈరోజు ఈ రకంగా మేము పనిచేస్తున్నాం. ఆపోజిషన్ ఎమ్మెల్యే అని నేను ఇంటికాడ మండుకోవడం లేదు. అందరి దగ్గరికి ఆఫీసర్ల దగ్గరికి పోవడం, కమిషనర్ దగ్గరికి పోవడము, అందరి దగ్గరికి పోతే వాళ్ళు అంటున్నారు, అరే నీవు రోజు వస్తున్నావు నీకు కూడా జీతం ఇవ్వాలంటున్నా. అంటే నేను అంతకన్నా రోజు పోతా ఉంటే వాళ్ళు అంటే ఇరిటేట్ కాకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నారు నీకు జీతం ఇవ్వాలని. అంటే అన్ని చోట్ల తిరుక్కుంటా, ఆఫీసులలో తిరుక్కుంటా మీరందరూ కూడా చూస్తుండే ఈరోజు ఏ రకంగా ఫండ్స్ తీస్తూ ఉన్నాం. మనం 4 చెరువులు తేవడం జరిగింది. ఉప్పల్, రామంతపూర్, అలాగనే హెచ్ఎంటీ కాలనీ చెరువు, అలాగనే కాపరా లేక్, ఇవన్నీ కూడా అప్సిగూడ, ఇవన్నీ కూడా తేవడం జరిగింది. సుమారు 150 కోట్లతోటి ఈ చెరువులు తేవడానికి ప్రతి చోట కూడా నేను తిరుగుతాను. నేను తీసుకొని వస్తాను. కొద్దిసార్లు ఆఫీసర్లు నాతో ఫోటో కూడా దిగా అంటే నేను సార్ పర్వాలేదు సార్ నాకు పని చేయండి కానీ ఫోటో లేకుండా పర్లేదు సార్ అంటున్నాను నేను. ఆ రకంగా చేసుకొని తిరుగుకుంటూ వస్తూ ఉన్నాము. అలాగనే స్టామ్ వాటర్ డ్రైన్లు కానీ మనకు సంబంధించిన స్ట్రీట్ లైట్లు కానీ ఏది కావాలంటే అది కాన్స్టిట్యున్సీలో రిక్వైర్మెంట్ ఏముంది, ఎవరైతే కాలనీలలో తిరిగితే వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకొని నేనే పేపర్ పెట్టుకొని నేనే తిరుగుతూ ఉన్నాను. నేను ఎవరన్నా వస్తే కూడా నా ఎంబడి రావద్దని చెప్తున్నాను నేను. ఎందుకంటే పాపం వాళ్ళ పని ఖరాబ్ ఎందుకు చేయాలని, ఎట్లా నేను ఉన్నా నేను తిరిగి పని చేయాలని ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగనే పార్కులు, స్టామ్ వాటర్ డ్రైన్లు, ఇంకా మీరు ఏది అడిగితే అది జిమ్ములో కాడికించి ప్రతి ఒక్కటి కూడా నాకు మ్యాక్సిమం గవర్నమెంట్ నాకు అన్ని రకాలు కూడా సహకరిస్తుంది కూడా. ఎందుకంటే నేను హానెస్ట్గా నేను అందరికి పోయి నేను వేరే రకంగా ఏం ఆలోచన నేను పోయి దండం పెట్టి వాళ్ళకి పని చేసుకొని వస్తాను. ఆ మంత్రుల దగ్గర దండం పెడతా, ఆఫీసర్ దగ్గర పోయి దండం పెడతా, ఎవరు అవసరం ఉంటే వాళ్ళకు దండం పెట్టుకొని ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నాడు లేకపోతే వాళ్ళ డైరెక్టర్ ఉన్నాడు వాళ్ళ దగ్గర కూడా పోయి దండం పెడతా. ఎందుకంటే నా పేషెంట్లు మంచిగా చూడాలి. సీఎం రిలీఫ్ ఫండ్ కాడికి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ చూసుకొని చేయడం జరుగుతూ ఉంది.
అలాగనే ఇంకా ముఖ్యంగా ఇప్పుడు దేవేంద్ర అన్న ఒకటి ఈ బ్రిడ్జ్ అడిగింది, ఎలిఫెంట్ బ్రిడ్జ్. ఇది డెఫినెట్గా ఇది ఎంపీ గారితో మనం అందరం కూడా రైల్వేలతో అందరితోటి కూడా మీటింగ్ పెట్టి ఒకటి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి దీని మీద బ్రిడ్జ్ తొందరలో మనం చేద్దామని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ఈ రోడ్ అయితే పక్కన ఇప్పుడు ఏదైతే ఉన్నామో ఆ రోడ్ వైడనింగ్ గురించి కూడా లాస్ట్ టైం కమిషనర్ గారిని అడగడం జరిగింది. వాళ్ళందరూ తప్పకుండా చేద్దామన్నారు. ఇంత లోపల జిహెచ్ఎంసీ డివైడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఉన్న కమిషనర్ తోటి ఆ పని చేయించుకుంటామని కోరుకుంటున్నాను. అలాగనే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఎంఎంసీ హెడ్ క్వార్టర్ కూడా రావడము, నేను సీఎం గారిని అడగడము, సీఎం గారు కన్విన్స్ అయ్యిండు, అన్న మీరు బగాయత్ పెడితే బాగుంటుందని నేను ఆ రోజులలో రిక్వెస్ట్ చేసినాను. నేను చేస్తే ఇమ్మీడియట్గా, ఎందుకంటే వాళ్ళు మూసీ చేద్దాం అనుకుంటారు కాబట్టి ఇక్కడ చేస్తే మూసీ పక్కనే హైవే వస్తుంది, రోడ్ వస్తుంది కాబట్టి ఈజీగా ఉంటుందని వాళ్ళని కూడా కన్విన్స్ చేసినాము. అది ఎంఎంసీ హెడ్ క్వార్టర్ ఇక్కడికి వస్తూ ఉంది. నేను అనుకుంటా ఈ వారం 10 రోజుల్లో కూడా అది కూడా ఇనాగ్రేషన్ చేస్తారనుకుంటున్నాను, ఫౌండేషన్ చేస్తారనుకుంటున్నాను. అలాగనే డిగ్రీ కాలేజ్ కూడా సీఎం గారిని ఇప్పటికి 3-4 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొన్న కూడా సీఎం గారి దగ్గరికి మాకు లెటర్ వచ్చింది, మీరు పోయి సైట్ చూసి ఏమేమి ఉన్నాయో చూసుకొని చేయమని చెప్పడం జరిగింది. అలాగనే నేను ఒక రామంతపూర్ పోలీస్ స్టేషన్ కూడా అడగడం జరిగింది. ఎందుకంటే సుమారు 3 లక్షల మంది ఒక్క పోలీస్ స్టేషన్, ఉప్పల్ పోలీస్ స్టేషన్ కింద ఉంది కాబట్టి నేను పాత డీజీపీ గారిని కలిశాను. అలాగనే మన కమిషనర్ కూడా, పోలీస్ కమిషనర్ కూడా కలిసిన నేను. ఇప్పుడు అందరు కూడా మారినాక ఈ ఫస్ట్ తర్వాత మళ్ళీ ఏమేమైతే పెండింగ్ ఉన్నాయో మన కాన్స్టిట్యున్సీలో మళ్ళీ అన్నీ తిరిగి అన్నీ కూడా డెఫినెట్గా నేను ఏ అయితే ప్రామిసులు చేసినో నేను అంటే ఈ టర్మ్ అయ్యే లోపల లేదు ఇంకొక 1 ఇయర్ లోపల అన్నీ కంప్లీట్ చేస్తా. ఇప్పుడు 100 బెడ్ హాస్పిటల్ అయిపోయింది, రామంతో పోలీస్ స్టేషన్ ఒకటి తీసుకురావాలి, మేజర్గా డిగ్రీ కాలేజ్ ఒకటి, ఇవన్నీ ఏమైతే ప్రామిసులు చేసినామో అన్నీ తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంకొక 5-6 మంత్స్లో అవి కూడా అన్నీ కంప్లీట్ చేస్తా అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు